అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సూరా 29 అల్ అన్కబూత్ 21-40 ఆయాతులు. అల్ అన్కబూత్ అనగా సాలీడు. ఆయత్ నంబర్ 21. తాను కోరిన వారిని ఆయన శిక్షిస్తాడు, తాను కోరిన వారిని కనికరిస్తాడు. అందరూ ఆయన వైపునకే మరలించబడతారు. ఎందుకంటే ఆయనే సిసలైన పాలకుడు, సార్వభౌముడు. తన అధికారాన్ని తిరుగులేని రీతిలో చెలాయించగలవాడు. ఆయన్ని ఎవరూ ఏమిటి, ఎందుకు అని ప్రశ్నించలేరు. అయితే ఆయన ఎవరిని శిక్షించినా, క్షమించినా నిర్ణీత నియమ నిబంధనలతోనే చేస్తాడు. అన్యాయంగా ఎవరినీ శిక్షించడు. ఆయన పరమ న్యాయశీలుడు. ఆయత్ నంబర్ 22. మీరు భూమిలో గాని ఆకాశంలో గాని అల్లాహ్ను అసక్తుణ్ణి చేయలేరు సుమా. అల్లాహ్ తప్ప మీకు మరో సంరక్షకుడు గాని సహాయకుడు గాని లేడు. ఆయత్ నంబర్ 23. ఎవరైతే అల్లాహ్ ఆయతులను, ఆయనను కలువటాన్ని త్రోసిపుచ్చుతారో వారే నా కారుణ్యం పట్ల ఆశ వదులుకున్నవారు. వారి కోసం బాధాకరమైన శిక్ష ఉంది. దైవ కారుణ్యం సర్వసాధారణమైంది. లోకంలో విశ్వాసులు, అవిశ్వాసులు, నిజాయితీపరులు, కపటులు, మంచివారు, చెడ్డవారన్న తేడా లేకుండా అందరూ దైవ కారుణ్యం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అల్లాహ్ లోకంలోని వారందరికీ జీవన సదుపాయాలను, సిరి సంపదలను అనుగ్రహిస్తున్నాడు. నా కారుణ్యం అన్ని వస్తువులను ఆవరించి ఉంది. సూరా అల్-అరాఫ్ 156 అన్న దివ్య వచనానికి ఇది ప్రబల తార్కాణం. అయితే పరలోకం మాత్రం ప్రతిఫలం పొందే స్థలం. ప్రపంచంలో మనిషి తాను నాటిన విత్తనాన్ని బట్టే పరలోకంలో ప్రతిఫలాన్ని పొందుతాడు. అతను చేసుకున్న కర్మల ప్రకారమే అతనికి ప్రతిఫలం ప్రసాదించబడుతుంది. దేవుని న్యాయస్థానంలో నిష్పక్షపాతంగా న్యాయ నిర్ణయం జరుగుతుంది. ప్రపంచంలో మాదిరిగానే పరలోకంలో కూడా దుర్మార్గులను మంచివారి సరసన నిలబెట్టడం జరిగితే విశ్వాసులతో పాటు అవిశ్వాసులు కూడా దైవ కారుణ్యానికి పాత్రులుగా ఖరారు చేయబడితే అది న్యాయం అనిపించుకోదు. అల్లాహ్ న్యాయశీలతకు అది శోభాయమానం కాజాలదు. ఒకవేళ అదే గనక జరిగితే తీర్పు దినం నెలకొనటంలో అర్థమే లేదు. తీర్పు దినాన్ని అల్లాహ్ నెలకొల్పటంలోని ఉద్దేశం ఏమిటి? సజ్జనులకు వారి సదాచరణకు ప్రతిఫలంగా స్వర్గాన్ని ప్రసాదించటానికి, దుష్టులను వారి దురాచరణలకు బదులుగా నరకాగ్నికి ఆహుతి చేయటానికి ఆయన తీర్పు దినాన్ని ఉంచాడు. అందువల్ల ప్రళయ దినాన, తీర్పు దినాన అల్లాహ్ కారుణ్యం విశ్వాసులకు మాత్రమే ప్రత్యేకించబడుతుంది. ఆ విషయమే ఈ ఆయతులో చెప్పబడింది. అల్లాహ్ను కలుసుకునే విషయాన్ని, పరలోకాన్ని తిరస్కరించిన వారు తన కారుణ్యం పట్ల ఆశలు వదులుకున్నట్లేనని స్పష్టంగా చెప్పేశాడు. ఈ మాటే అల్-అరాఫ్ సూరాలో మరింత సూటిగా సెలవీయబడింది. నేను ఈ కారుణ్యాన్ని పరలోకంలో భయభక్తులు కలిగి ఉండి జకాత్ సొమ్మునిచ్చి మా వాక్యాలను విశ్వసించిన వారి కొరకే వ్రాసి పెడతాను. సూరా అల్-అరాఫ్ 156 ఆయత్ నంబర్ 24. మరి అతని ఇబ్రహీము జాతివారు ఇతన్ని చంపేయండి లేదా ఇతన్ని కాల్చేయండి అని అన్నారు. అంతకు మించి వారి దగ్గర ఏ సమాధానము లేకపోయింది. ఎట్టకేలకు అల్లాహ్ అతన్ని అగ్ని నుంచి కాపాడాడు. విశ్వసించే జనుల కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి. ఈ ఆయతులకు ముందు హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం వృత్తాంతం మొదలైంది. మధ్యలో దేవుని ఏకత్వాన్ని, శక్తి సామర్థ్యాలను చాటి చెప్పే వాక్యం వచ్చింది. ఆ తరువాత ఇప్పుడు ఆ వృత్తాంతంలోని తతిమ్మా భాగం మొదలైంది. కాగా ఇదంతా హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం ఉపదేశంలో అంతర్భాగమని, ఆయన ఏక దైవారాధనకు, పరలోకానికి సంబంధించిన నిదర్శనాలను ఆయన తన జాతి వారికి సమర్పించారని, కానీ జాతి జనులకు సమాధానం ఏమీ తోచక హింసా దౌర్జన్యాలకు దిగివచ్చారని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇతన్ని హతమార్చండి లేదా కాల్చివేయండి అని అన్నారు. చివరికి అగ్నికి ఆహుతి చేయాలని నిశ్చయించుకున్నారు. దానికోసం ఓ పెద్ద అగ్నిగుండాన్ని సిద్ధం చేసి ఇబ్రహీం అలైహిస్సలాంని అందులో పడవేశారు. అయితే అల్లాహ్ ఆ అగ్నిగుండాన్ని పుష్పరాశిగా మార్చి తన దాసుల్ని రక్షించాడు. అంబియా సూరాలో దీని వివరాలున్నాయి. ఆయత్ నంబర్ 25. ఇబ్రహీం వారితో ఇలా అన్నాడు: మీరు అల్లాహ్ను వదిలి విగ్రహాలను ఆశ్రయించారు. మీ పరస్పర ప్రాపంచిక స్నేహ సంబంధాల ప్రాతిపదికపైనే మీరు ఇదంతా కల్పించుకున్నారు. కానీ ప్రళయ దినాన మీరంతా వండొకరిని తిరస్కరిస్తారు, ఒకరినొకరు శపించుకుంటారు. నరకాగ్ని మీ నివాసం అవుతుంది. అక్కడ మిమ్మల్ని ఆదుకునేవాడెవడూ ఉండడు. అంటే ఇవన్నీ మీ జాతీయ చిహ్నాలుగా ఉన్న విగ్రహాలు మాత్రమే. మీ సామూహిక ప్రయోజనాల ప్రాతిపదికపై మీరు వీటిని కల్పించుకొని ఉన్నారు.
ఈ విగ్రహాలను విడిచిపెడితే మీ జాతీయత ఎక్కడ బలహీనపడుతుందో, మీ స్నేహబంధం ఎక్కడ తెగిపోతుందోనన్న ఆందోళన వల్ల మీరు వీటిని అంటిపెట్టుకుని ఉన్నారు. అంతకు మించి మీరు చేసే ఈ విగ్రహారాధన వెనుక మరో బలమైన ఆధారం ఏమీ లేదు. కానీ పరలోకంలో కథ అడ్డం తిరుగుతుంది. మీరు పరస్పరం ఖండించుకుంటారు. స్నేహబంధాన్ని మరచిపోయి వండొకరికి శాపనార్థాలు పెడతారు. మీరు పూజించేవారు మిమ్మల్ని దూషిస్తే మీరేమో మీ దేవతలను దూషిస్తారు. ఆయత్ నంబర్ 26. అప్పుడు లూతు అలైహిస్సలాం మటుకు అతన్ని విశ్వసించాడు. అతనిలా అన్నాడు, నేను నా స్వస్థలం నుంచి నా ప్రభువు వైపునకు ప్రస్థానం చేస్తాను. ఆయన గొప్ప శక్తిమంతుడు, వివేకవంతుడు. హజ్రత్ లూతు అలైహిస్సలాం హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాంకు భాతృచుడు, సోదర కుమారుడు అవుతారు. ఈయన హజ్రత్ ఇబ్రహీమును విశ్వసించారు. ఆ తరువాత ఈయన సదూం ప్రాంతానికి ప్రవక్తగా చేసి పంపబడ్డారు. ఈ మాటలన్నదెవరు? ఇబ్రహీం అలైహిస్సలాం అని కొంతమంది అభిప్రాయపడగా, లూత్ అలైహిస్సలాం అని మరికొంతమంది అన్నారు. వారిద్దరూ దైవ మార్గంలో వలసపోయిన వారేనని ఇంకొంతమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. అంటే తన స్వస్థలమైన కోసిలో అల్లాహ్ను ఆరాధించడం కష్టమైనప్పుడు తనను విశ్వసించిన హజ్రత్ లూత్ అలైహిస్సలాంతో కలిసి హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం సిరియా ప్రాంతం వైపుకు వలసపోయారు. ఈ ప్రయాణంలో ఆయన వెంట ఆయన సతీమణైన సారా కూడా ఉన్నారు. ఆయత్ నంబర్ 27. మరి మేము అతనికి ఇబ్రహీముకు ఇసాక్, యాకూబ్ అలైహిముస్సలాంలను ప్రసాదించాము. అతని సంతతిలో మేము ప్రవక్త పదవిని గ్రంథాన్ని ఉంచాము. మరి మేము అతనికి ప్రపంచంలో కూడా అతని మంచి ప్రతిఫలాన్ని వసగాము. పరలోకంలో కూడా అతడు సజ్జనులతో చేరి ఉంటాడు. హజ్రత్ ఇసాక్ అలైహిస్సలాంకు యాకూబ్ అలైహిస్సలాం అనే బిడ్డ కలిగాడు. ఆయన ద్వారానే ఇజ్రాయిల్ వంశ పరంపర మొదలైంది. ఈ వంశంలో ఎంతోమంది ప్రవక్తలు పుట్టారు. దేవుడు తన గ్రంథాన్ని ఈ సంతతిలో అవతరింపజేస్తూ వచ్చాడు. హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం ద్వితీయ కుమారుడవు హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతతిలో నుంచి వచ్చిన చిట్ట చివరి ప్రవక్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్ను అల్లాహ్ ఆయన సల్లల్లాహు సల్లంపై అవతరింపజేశాడు. ప్రాపంచిక ప్రతిఫలం అన్న పదంలో ఆహారంతో పాటు ఘనకీర్తి కూడా చేరి ఉంది. దేవుడు ప్రపంచంలో ఇబ్రహీం కీర్తి ప్రతిష్టల్ని పెంచాడు. ప్రళయ దినం వరకు ప్రజలు ప్రపంచంలో ఆయన సేవలను కొనియాడాలా చేశాడు. నేడు ప్రపంచంలో యూదులు, క్రైస్తవులు, ముష్రిక్కులు కూడా దైవ ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాంను గౌరవిస్తారు. మరలాంటప్పుడు తమ పితామహుడైన ఇబ్రహీం మిల్లత్కు అనుయాయులమని చెప్పుకునే ముస్లింలు ఆయన ఎడల గౌరవాదరణ లేకుండా ఎలా ఉంటారు? అంటే శాశ్వతమైన పరలోక జీవితంలో కూడా ఆయన అలైహిస్సలాం ఉన్నత స్థానాలను అలంకరిస్తారు. దేవుని పుణ్యదాసుల కోవలో చేర్చబడతారు. ఈ విషయమే దివ్య ఖురాన్లో వేరొక చోట ఇలా చెప్పబడింది. అల్లా ప్రపంచంలోనే అతనికి మేలును ప్రసాదించాడు. పరలోకంలో అతను నిశ్చయంగా సజ్జనులలో చేరి ఉంటాడు. సూరా అన్-నహ్ల్ 122. ఆయత్ నంబర్ 28. లూత్ అలైహిస్సలాంను కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి. అతను తన జాతి వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు, మీకు పూర్వం లోకవాసులెవరూ చేయని నీతిమాలిన పనికి మీరు పాల్పడుతున్నారే. నీతిమాలిన పని అంటే స్వలింగ సంపర్కం అన్నమాట. ఈ అసహజ లైంగిక చేష్టకు ప్రపంచంలో తొట్టతొలిసారిగా శ్రీకారం చుట్టిన వారు లూత్ జాతి వారే అని దివ్య ఖురాన్ ద్వారా అవగతమవుతుంది. ఆయత్ నంబర్ 29. ఏమిటి, మీరు పురుషుల వద్దకు పోయి పాడు పని చేస్తారా? దానిని మూసేస్తారా? మీరు మీ సమావేశాల్లోనే నిస్సిగ్గుగా నీతిబాహ్యమైన పనులకు ఒడిగడతారా? దీనికి సమాధానంగా అతని జాతివారు, సరే నువ్వు సత్యవంతుడివే అయితే మా పైకి దైవ శిక్షను తీసుకురా అని అనటం తప్ప మరేమీ చెప్పలేకపోయారు. కామంతో మీ కళ్ళు ఎంతగా మూసుకుపోయాయంటే దానికోసం ఉద్దేశించిన సహజ పద్ధతి కూడా మీకు తృప్తినియటం లేదు. మీరు మరీ బరి తెగించే అసహజమైన పద్ధతి ద్వారా మీ కామతాపం చల్లార్చుకుంటున్నారు. దేవుడు మీకోసం భార్యలను ఉంచగా మీరు వారిని వదిలేసి పురుషుల వెంటపడ్డారు. మీరు మొదలెట్టిన ఈ ముదనష్టపు పనిజోలికి ఇంతకుముందు ప్రపంచంలో ఎవరూ పోలేదు. దారిని మూసేయటం అంటే ఒక అర్థం ఇది. వారు తమ రహదారి గుండా వచ్చేపోయే బాటసారులను, నవ యువకులను ఆపి బలవంతంగా వారి మీద అత్యాచారానికి పాల్పడేవారు. అందువల్ల జనులు ఆ దారి గుండా నడవటానికి భయపడి ఇంటి పట్టునే ఉండిపోయేవారు. రెండవ అర్థం, వచ్చేపోయే జనులను వారు దోచుకునేవారు, హత్యలు చేసేవారు, జనులను కవ్విస్తూ వారిపై కంకర్రాళ్ళు రువ్వేవారు. ఈ కారణంగా ప్రజల బ్రతుకు దుర్భరంగా మారిపోయింది. మూడవ అర్థం,
పట్టపగలే జనుల సమక్షంలోనే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా నీతిబాహ్యమైన పనులకు పాల్పడటం. పైన పేర్కొన్న 3 పనుల్లో ఏది ప్రబలినా రహదారులు నిర్మానుష్యంగా మారటం సహజమే. ఈ నేపథ్యంలో ఇమాం షౌకానీ ఇలా అంటున్నారు: ఏ కారణం చేత రహదారులు మూసుకుపోయేవి అనేది నిర్ధారించడం కష్టమే. అయితే మొత్తానికి లూత్ జాతి వారు పాల్పడే వెకిలి చేష్టల మూలంగా జనులు దారుల్లో నడవటం గగనమైపోయేదన్నది మాత్రం వాస్తవం. దారిని మూసివేయటం అంటే వంశ పరంపరను త్రెంచివేయటం అన్న అర్థం కూడా వస్తుంది. అంటే వాళ్ళు తమ లైంగిక వాంఛల నిమిత్తం స్త్రీల మర్మాంగాన్ని ఉపయోగించే బదులు పురుషుల మల విసర్జన స్థానాన్ని ఉపయోగించడం మూలంగా వారి వంశ పరంపర ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇంతకీ ఈ నీతిబాహ్యమైన పని ఏమిటి? దీనిపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. ఉదాహరణకు జనులపై కంకర్రాళ్ళు రువ్వటం, అపరిచిత బాటసారులను ఆట పట్టించటం, సమావేశాలలో ఉద్దేశపూర్వకంగా పిత్తి ఇకిలించటం మొదలైనవి. బహుశా వారు ఈ అసభ్యకరమైన పనులన్నీ చేసి ఉంటారని చెప్పినా ఆశ్చర్యపడనవసరం లేదు అని ఇమాం షౌకానీ తెలిపారు. ఈ పాడు పనులకు పాల్పడరాదని హజరత్ లూత్ అలైహిస్సలాం ఉపదేశించినప్పుడు సమాధానంగా వారు చెప్పిన మాట ఇది. ఆయత్ నంబర్ 30. అప్పుడు లూత్, ప్రభూ, ఈ అల్లరి మూకకు వ్యతిరేకంగా నాకు సహాయపడు అని అభ్యర్థించాడు. తన జాతిని సంస్కరించటానికి చేసిన ప్రయత్నమేదీ ఫలించకపోవటంతో హజరత్ లూత్ అలైహిస్సలాం కడు దీనంగా చేసిన ప్రార్థన ఇది. ఆయత్ నంబర్ 31. మేము పంపిన దూతలు శుభవార్తను తీసుకుని ఇబ్రహీం అలైహిస్సలాం వద్దకు చేరుకున్నప్పుడు ఈ పట్టణ వాసులను మేము నాశనం చేయనున్నాము. నిశ్చయంగా ఇక్కడి వాళ్ళు పరమ దుర్మార్గులుగా తయారయ్యారు అని చెప్పారు. హజరత్ లూత్ అలైహిస్సలాం మొర ఆలకించబడింది. దుర్మార్గానికి ఒడిగట్టిన వారిని శిక్షించేందుకు దేవుడు తన దూతలను పంపించాడు. ఆ దూతలు మొదట ఇబ్రహీం అలైహిస్సలాం దగ్గరకు వెళ్ళారు. ఆయనకు ఇషాక్, యాకూబ్ వంటి సంతతి కలుగునున్నదని శుభవార్త వినిపించారు. అదే సమయంలో లూత్ జాతి వారికి పట్టే దుర్గతి గురించి కూడా ఎరుకుపరిచారు. ఆయత్ నంబర్ 32. కానీ అక్కడ లూత్ ఉన్నాడు కదా అని ఇబ్రహీం సందేహపడ్డాడు. అక్కడ ఉన్నవారెవరో మాకు బాగా తెలుసు. మేము అతని భార్యను తప్ప అతన్ని, అతని ఇంటి వారిని కాపాడుతాము. ఆ స్త్రీ మాత్రం వెనుక ఉండిపోయే వారితో చేరుతుందని దైవదూతలు చెప్పారు. అంటే విధేయులెవరో, అవిధేయులెవరో, సజ్జనులెవరో, దుష్టులెవరో మాకు బాగా తెలుసు. సజ్జనులను శిక్షించడం మా పని కాదు అని దీని భావం. అంటే మేము నాశనం చేయదలచిన దుర్మార్గులతో ఆమె చేతులు కలిపింది. ఆమె విశ్వాసురాలు కాదు. అందువల్ల ఆ దుష్ట జనులతో పాటు ఆ స్త్రీని కూడా మేము శిక్షిస్తాము. ఆయత్ నంబర్ 33. మరి మా దూతలు లూత్ అలైహిస్సలాం వద్దకు చేరుకున్నప్పుడు అతను వారిని చూసి ఆందోళన చెందాడు. లోలోపలే కుమిలిపోయాడు. అప్పుడు వారిలా అన్నారు: నువ్వు భయపడకు, కలత చెందకు. మేము నీ భార్యను తప్ప నిన్ను, నీ పరివారాన్ని కాపాడుతాము. ఎందుకంటే ఆమె శిక్షను అనుభవించడానికి వెనుక ఉండిపోయే వారితో చేరుతుంది. సియాబిహిం తమను కలవరపరిచే, తమను తీవ్ర అసంతృప్తికి లోను చేసే విషయం దాపురించటం అని అర్థం. తన జాతి ప్రజలు బరితెగించి వ్యవహరిస్తున్న పరిస్థితిలో తన ఇంటికి వచ్చిన అతిథులను చూడగానే హజరత్ లూత్ అలైహిస్సలాం మనసు చివిక్కుమంది. ఎందుకంటే దైవదూతలు మానవాకారంలో రావటం వల్ల వారిని అపరిచిత వ్యక్తులుగా భావించారాయన. పైగా ఈ అతిథులు ఎంతో అందంగా ఉన్నారు. వారి రాక గురించి తన వారికి తెలిస్తే ఆ లజ్జావిహీనులు ఎగబడి వస్తారు. వారిని బలవంతంగా లాక్కుపోయి నీతిబాహ్యమైన క్రీడకు పాల్పడతారు. ఒకవేళ అదే గనక జరిగితే తనకు అంతకన్నా తలవంపు ఇంకొకటి ఉండదు. ఆ సమయంలో ఆయనకు ఏమీ పాలుపోలేదు. తన బాధని ఎవరికి చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం కాక అంతర్మదనం చెందారు. హజరత్ లూత్ అలైహిస్సలాం పరిస్థితిని అర్థం చేసుకున్న దైవదూతలు భీతి చెందరాదని, దుఃఖించరాదని ఆయన్ని ఓదార్చారు. తాము దుష్టులను శిక్షించటానికి పంపబడిన దైవదూతలమని తెలిపారు. అయితే దగాకోరుగా వ్యవహరించిన ఆయన భార్యకు సైతం శిక్ష పడటం ఖాయమని ఆ సందర్భంగా దైవదూతలు స్పష్టం చేశారు. ఆయత్ నంబర్ 34. మేము ఈ పట్టణ వాసులపై వారి తిరుగుబాటు ధోరణి కారణంగా ఆకాశం నుంచి శిక్షను అవతరింపజేయనున్నాము. ఆకాశం నుంచి అవతరించిన ఆ శిక్ష ఎటువంటిదో ఇంతకు ముందు కూడా వివరించబడింది. దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాం వారి నివాస స్థలాలను భూమి నుంచి పెళ్లగించి ఆకాశం దాకా ఎత్తుకెళ్లి అమాంతం క్రింద పడవేశారు. ఆ తరువాత వారిపై కంకర్రాళ్ల వర్షం కురిపించబడింది. ఆ స్థలాన్ని దుర్వాసన వచ్చే జలసంధి, మృత సముద్రంగా మార్చివేయటం జరిగింది. ఆయత్ నంబర్ 35. ఆ విధంగా మేము ఆ పట్టణాన్ని బుద్ధిజీవుల కోసం స్పష్టమైన గుణపాఠ సూచనగా చేశాము. ఎందుకంటే పరిస్థితులను బేరీజు వేసేవారు
కారణాలను, ఫలితాలను గురించి విశ్లేషించేవారు బుద్ధిజీవులు, మేధావులే. బుద్ధి, వివేచనలు లేనివారు, భావ దారిద్ర్యానికి లోనైన వారు ఇలాంటి సంఘటనలపై ఆలోచించరు. వారి పరిస్థితి గొర్రెదాటు వంటిదే. ఈ ఆయతులో మక్కా ముష్రికులకు చురక పెట్టడం జరిగింది. ఎందుకంటే అత్యంత స్పష్టమైన ఖురాన్ వాక్యాలు వారి ముందుకు వస్తున్నప్పటికీ వారు విని విననట్లుగా, తెలిసి తెలియనట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఒకవైపు నుంచి రాళ్ల వర్షం, మరోవైపు నుంచి ఇళ్లు తలక్రిందులవటం, ఆ తరువాత ఆ ప్రదేశం అంతా దుర్వాసనతో కంపు కొట్టడం, ఇదంతా ఒక గుణపాఠ సూచనే. ఆ ప్రదేశం ప్రస్తుతం మృత సముద్రంగా వ్యవహరించబడుతోంది. కానీ విజ్ఞులు మాత్రమే ఇలాంటి ఘటనల నుండి గుణపాఠం గ్రహిస్తారు. ఆయత్ నంబర్ 36. ఇంకా మద్యన్ వైపునకు మేము వారి సోదరుడైన షుఐబ్ అలైహిస్సలాంను పంపాము. అతనిలా అన్నాడు: ఓ నా జాతి ప్రజలారా, అల్లాహ్ను ఆరాధించండి, అంతిమ దినాన్ని ఆశించండి, భువిలో అలజడిని సృష్టిస్తూ తిరక్కండి. హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం కుమారుని పేరు మద్యన్. మరికొంతమంది అభిప్రాయం ప్రకారం ఆయన కుమారుని పేరు మిద్యాన్. మద్యన్ వాస్తవానికి మనుమడి పేరు. ఈయన పేరు మీదే ఆ తెగవారు మద్యన్ ప్రజలుగా పిలువబడ్డారు. ఈ ప్రజల వైపుకే హజ్రత్ షుఐబ్ అలైహిస్సలాం దైవ ప్రవక్తగా పంపబడ్డారు. మరికొంతమంది ప్రకారం మద్యన్ అనేది ఒక పట్టణం పేరు. ఈ తెగ లేక పట్టణం హజ్రత్ లూత్ అలైహిస్సలాం గారి ప్రదేశానికి సమీపంలోనే ఉండేది. అల్లాహ్ ఆరాధన తరువాత వారి ముందు పరలోకాన్ని గురించి ప్రస్తావించడం విశేషం. ఎందుకంటే వారు పరలోక జీవితాన్ని నమ్మేవారు కాదు. తత్కారణంగా వారు చెడు పనులు చేసే సమయంలో ఏమాత్రం భయపడేవారు కారు. పరలోకాన్ని విస్మరించిన జనులు ఎవరైనా సరే చెడు పనులకు పాల్పడేటప్పుడు సంకోచించరు. ఏం చేసినా పర్వాలేదన్న మొండి ధైర్యం వారిలో ఉంటుంది. మద్యన్ ప్రజలలో తిష్టవేసి ఉన్న అతిపెద్ద రుగ్మత కొలతలు, తూనికలలో మోసానికి పాల్పడటం. ఈ దగుల్బాజీ పనికి పాల్పడేటప్పుడు వారు ఏమాత్రం వెనుక ముందు ఆలోచించేవారు కారు. వారి ఈ చెడు మూలంగా రాజ్యంలో అశాంతి అలజడులు చెలరేగేవి. ఆయత్ నంబర్ 37. అయినా వారు ఆయన్ని ధిక్కరించారు. ఎట్టకేలకు భూకంపం వారిని కబళించింది. వాళ్ళు తమ ఇండ్లలో కూర్చున్నవారు కూర్చున్నట్లే చచ్చి ఉండిపోయారు. దైవ ప్రవక్త హజ్రత్ షుఐబ్ అలైహిస్సలాం వారికి పలు విధాలుగా నచ్చజెప్పినా లాభం లేకపోయింది. తుదకు మేఘాలు ఆవరించిన ఒకానొక రోజున దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాం వేసిన ఒక పెద్ద కేక వల్ల భూమి ప్రకంపించింది. దాంతో వారి పై ప్రాణాలు పైకే లేచిపోయాయి. మోకాళ్ళు ఆనించి కూర్చున్న స్థితిలోనే వారు చచ్చిపోయారు. ఆయత్ నంబర్ 38. ఆద్, సమూద్ వారిని కూడా మేము తుదముట్టించాము. వారి నివాస స్థలాల గురించి మీకు తెలిసిందే. శైతాను వారికి వారి దురాగతాలను అందమైనవిగా చేసి చూపాడు. వారు నిశిత దృష్టి గల వారైనప్పటికీ శైతాను వారిని సన్మార్గం నుంచి అడ్డుకొన్నాడు. ఆద్ జాతి వారి పట్టణాలు అహకాఫ్, హజర్మోత్ యమన్లలో ఉన్నాయి. సమూద్ జాతి నివాస స్థలమైన హిజ్ర్ నేడు మద్యన్ సాలెహగా వ్యవహరించబడుతోంది. ఈ పట్టణం హిజాజ్ ప్రాంతానికి ఉత్తరాన ఉంది. ఈ ప్రదేశాల మీదుగా అరబ్బులు వర్తకం నిమిత్తం ప్రయాణిస్తారు. అందువల్ల ఇవి వారికి తెలియకుండా లేవు. చూడబోతే వారు తెలివి తక్కువ వారేమి కాదు, అన్నీ తెలిసిన వారే, మేధా సంపన్నులే. కానీ ధర్మావలంబన విషయంలో మటుకు వారు దూరదృష్టితో వ్యవహరించలేదు. అందువల్ల వారి తెలివితేటలు వారికి పనికి రాకుండా పోయాయి. ఆయత్ నంబర్ 39. ఖారూన్, ఫిరౌన్, హామానులను కూడా మేము నాశనం చేశాము. వారి వద్దకు మూసా స్పష్టమైన సూచనలను తీసుకువచ్చాడు. అయినా సరే వారు భువిలో అహంకారంతో విర్రవీగారు. కానీ ఎంత విర్రవీగినా మమ్మల్ని మించిపోలేకపోయారు. ఎన్ని నిదర్శనాలను చూపినా, ఎన్ని మహిమలను ప్రదర్శించినా వారు ప్రభావితులు కాలేరు సరికదా. గర్వంతో చెలరేగిపోయారు. అణుకువను వినయ వినమ్రతలను అలవర్చుకోలేరు. దైవాన్ని విశ్వసించి భయభక్తుల వైఖరిని అవలంబించలేదు. ఎన్ని వీరంగాలు వేసినా, ఎంతగా మిడిసిపడినా వారు మా శిక్షా పరిధిని దాటిపోలేకపోయారు. ఎట్టకేలకు వారు మా చేతికి చిక్కారు. దీనికి మరో అర్థం ఇది: వారు తిరస్కార వైఖరిలో ముందంజ వేసేవారు కానే కాదు. వారికి పూర్వం ఎన్నో జాతులు తిరస్కార వైఖరిని ప్రదర్శించాయి. కానీ వారందరికీ దుర్గతి పట్టింది. ఆయత్ నంబర్ 40. మరి వారిలో ప్రతి ఒక్కడిని మేము అతని పాపాలకు గాను పట్టుకున్నాము. వారిలో కొందరిపై మేము రాళ్లవాన కురిపించాము. వారిలో మరికొందరిని భయంకరమైన శబ్దం ద్వారా మట్టు పెట్టాము. వారిలో ఇంకా కొందరిని మేము భూమిలో కూర్చివేశాము. వారిలో కొందరిని మేము ముంపుకు గురి చేశాము. ఆ కారణంగా అల్లాహ్ వారికి అన్యాయం చేసేవాడు కాడు. నిజానికి వాళ్లే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.
వారిలో ఏ ఒక్కరిని వదలకుండా అందరినీ వారి అత్యాచారాల కారణంగా మేము ముట్టడించాము. ఇది ఆద్ జాతి విషయం. ఈ జాతి వారిపై ప్రచండ వేగంతో సుడిగాలి వచ్చింది. ఆ గాలి నేలలోని కంకర్రాళ్లను పైకి ఎత్తి వారిపై పడవేసేది. వారిని ఆకాశం పైకి తీసుకెళ్లి క్రింద పడేసేది. దాంతో వారి మాడు బద్దలయ్యేది. ఆ దెబ్బకు వారు ఖర్జూరపు దుంగల్లా తల మొండెం వేరై నేల కొరిగారు. కొంతమంది పండితులు ఈ ఆయతుల్లో ప్రస్తావించబడిన శిక్ష లూత్ జాతికి విధించబడినదని అభిప్రాయపడ్డారు. దీనికోసం వారు ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి ఒక ఉల్లేఖనాన్ని కూడా ఉల్లేఖించారు. అయితే ఈ మాట వాస్తవ విరుద్ధమని ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు చెప్పినట్లుగా భావిస్తున్న ఉల్లేఖనం పరంపర మధ్యలో ఒకచోట లింకు తెగిందని ఇమాం ఇబ్నె కసీర్ తేల్చి చెప్పారు. ఇది సమూద్ జాతి. దైవ ప్రవక్త హజ్రత్ సాలెహ అలైహిస్సలాం ఈ జాతి వద్దకు పంపబడ్డారు. వారి కోరికపై ఒక చట్టుబండ నుంచి దేవుని సూచనగా ఆడఒంటెను తీసి చూపించడం జరిగింది. కానీ ఆ దుర్మార్గులు దైవాన్ని విశ్వసించలేదు సరికదా, ఆ ఒంటెను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఒంటెను చంపిన 3 రోజుల తర్వాత ఒక భయంకరమైన శబ్దం ద్వారా వారు అంతమొందించబడ్డారు. ఇది కారూన్ విషయం. అతనికి అపారమైన సిరి సంపదలు, ఖజానాలు ఒసగబడ్డాయి. తన తెలివితేటల మూలంగా దేవుడు తనను మెచ్చుకొని ఈ ధనరాశుల్ని తనకు ప్రసాదించాడని కారూన్ ప్రకటించాడు. తన అంతస్తును చూసుకుని మిడిసిపడ్డాడు. తాను దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం ఉపదేశాన్ని ఖాతరు చేయవలసిన అవసరం లేదని, షరియతు పరిమితులకు తాను అతీతుణ్ణని భావించాడు. అందువల్ల దేవుడు అతని పొగరును అణచాలనుకున్నాడు. అతన్ని అతని ధనరాశులతో, నివాస భవనంతో సహా నేలలో కూర్చివేశాడు. ఇది ఫిరౌను వృత్తాంతం. వాడు ఈజిప్టు చక్రవర్తి. కానీ దైవాజ్ఞల్ని ఉల్లంఘించాడు. తనను దైవాంశ సంభూతునిగా తలపోశాడు. ఒక దశలో తనే అందరి ప్రభువునని ప్రకటించేసుకున్నాడు. మూసా అలైహిస్సలాం సందేశాన్ని విశ్వసించిన ఇజ్రాయెల్ వంశీయులకు స్వేచ్ఛ నొసగటానికి నిరాకరించి వారిపై అత్యాచారాలు సాగించాడు. ఎట్టకేలకు అల్లాహ్ ఒకనాడు ఉదయం అతన్ని అతని సేనల సమేతంగా సముద్రంలో ముంచివేశాడు. అల్లాహ్ అనవసరంగా ఎవరికీ అన్యాయం చేయడు. ఆయన పరమ న్యాయశీలుడు. పూర్వపు జాతులలో ఎవరిపై ఏ శిక్ష వచ్చిపడినా అది వారి స్వయంకృతం వల్లనే వచ్చిపడింది. దైవ తిరస్కారానికి, బహుదైవారాధనకు, పెద్ద పెద్ద పాపాలకు ఒడిగట్టి వారు దైవాగ్రహానికి పాత్రులయ్యారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.